Better. One Coca-Cola. ఏమండి మీరేం కంగారు పడకండి కళ్ళకుండా కూర్చోండి చాలా ఇన్ఫెక్షన్స్ అండి చూసారా ఇంకా అలా గింజుకుంటాం చూసారా ఈ బ్లడీ బొద్దింకండి కాసేపు ఎక్కడే ఉంటే మీ రక్తం తాగేసి థ్యాంక్స్ అండి చాలండి వెల్కమ్ అండి వస్తానండి ఇడ్లీ 3:30 ఉప్మా 4 కాబట్టి ఇవి 4 కాఫీ 2 కాఫీ 2 ఏంట్రా ఇక్కడ తెలియకొచ్చాను రా ఇంకా అదృష్టవంతుడివి గ్యాస్ పట్టుకుపోలేదు నా నెక్లెస్ పోయింది నా నెక్లెస్ సారీ మిస్టర్ నక్లీస్ ఎక్కడ ఏం లేదు సార్ ఏమా ఏం లేదే క్షమించండి ఇతనే అనుకున్నాను సారీ సార్ గురు ఇక్కడ ఉంది అవును ఇందా డాష్ కొట్టిందివే కదా ఎస్ డాష్ కొట్టి మిమ్మల్ని పోలీస్ నుంచి రక్షించాను థ్యాంక్ యూ మీ పేరేంటి నా పేరు మాధవ్ మీ పేరు రాజా అరే నా పేరు నీకెలా తెలుసు తెలుసుకోవడం నా పని సరదా ప్రొఫెషన్ అంటే సాటి కేడుని మీ ఏకలవ్య శిష్యుడిని కాకపోతే నీకు జూనియర్ ని మీ దగ్గర కొన్ని లెసన్స్ తీసుకుందామని గురుదక్షిణ వేస్తాం అదే ఇచ్చాను నెక్లెస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అన్యాయం ఇంత సహాయం చేశాను కనీసం ఒక లిఫ్ట్ ఇవ్వకూడదా మా ఇంటి దాకా థ్యాంక్ యూ వీడియో కొత్తగా నా సీటుకు పోటీ లగేజీ నీ లగేజ్ తర్వాత గ్యారేజ్కి వెళ్ళు నేను మళ్ళీ వస్తా అలాగే ఇదే మా ఇల్లు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మాత్రానికేనా నేను చాలా అల్ప సంతోషిని ఇచ్చిన దానికి వచ్చిందే చాలు వస్తా ఓకే బాయ్ ఎవరండి మీరు మాధవ్ ఉన్నారండి ఓహో మా అన్నయ్య వాడు బయటకు వెళ్ళాడు ఇప్పుడు అప్పుడే రాడు పర్వాలేదు మీ అన్నయ్య వచ్చారు నేను ఇక్కడే కూర్చుంటాను ఏమండి నీకు మా అన్నయ్య ఎలా తెలుసు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణమిత్రుడు అలాగా నాకెప్పుడు చెప్పలేదే ఇంత గొప్ప మిత్రుడు ఉన్నట్టు నాకు చెప్పలేదు ఇంత చక్కటి చెల్లగా ఉన్నట్టు దొంగరేసి ఏమండి మాటలు జాగ్రత్త ఏమండి ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు మా అన్నయ్య ఇచ్చాడండి ఏమండి అది మేము ఎలా పెడతానండి ఆ నెక్లెస్ కన్నా వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎలా మాట్లాడారు నాట్ బ్యాడ్ మరైతే కాఫీ టీ పోయింది సో సారీ అండి నో మిల్క్ పాలు లేవా అవునండి అయిపోయినాయి సరే నా బ్యాగ్ కనీసం మంచిగా వాట్ దట్ ఐ డోంట్ నో జస్ట్ మినిట్ సారీ అండి పర్వాలేదు ఏమండి
ఇంకా దాహం తెరలేదండి. లేదండి. అలాగే ఇదేనండి మీకు కరెక్ట్. కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. అమ్మడు ఎవరే అక్కడ? ఎవరండి లోపల? మా నాయనమ్మండి. బరవరండి మీరు ఈ సంగతి ముందు చెప్పచ్చు కదా. వస్తారండి. అమ్మడు ఎవరే అక్కడ? అమ్మడు ఎవరే అక్కడ? మా కాలేజీ బిల్డింగ్ ఫండ్ కి 5,000 సంపాదిస్తానన్నాను. అలాగే సెక్రటరీ సార్ 5,000? ఏమయ్యా 10 చేతులతో సంపాదిస్తున్నాను. పాపం వాడిని ఒక్క చేతుల్లో తృప్తిగా ఖర్చు పెట్టుకుని చూడు బాబు, ఇస్తే ఇచ్చావు గానీ ఆ కట్టే బిల్డింగ్ లో ఒక గది నా పేరు గానీ నీ పేరు గానీ పెట్టచ్చు. మా వంశం పేరు నిలుస్తుంది. మీ పేరే చెప్తాను నాన్నగారు. అబ్బా తండ్రికి తగ్గ కొడుకు. తండ్రిని మించిపోతాడయ్యో. నేను పంపిస్తాను కానీ నువ్వు పదబాబు.